హలో ఫ్రెండ్స్, అన్‌ప్యాక్ ఐడియాస్‌కి మళ్ళీ స్వాగతం. ఎప్పుడూ లాగానే ఈరోజు కూడా మనం రేషనలిస్ట్ అబద్ధాలని వైదిక సైంటిఫిక్ మెథడ్‌లో అంతు చూద్దాం. ఎప్పటినుంచైతే నేను సంస్కృతంలో పేరు పెట్టుకొని సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ అనే డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి అబద్ధాలని డిబంక్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి వాడి ఫెయిల్యూర్స్ని కవరప్ చేసుకోవడానికి కొత్త కొత్త కాన్స్పిరసీ థియరీస్ కనిపెట్టడం స్టార్ట్ చేశాడు. వాడి బేస్లెస్ కాన్స్పిరసీ థియరీస్లో ఒకదాన్ని వాళ్ళ డిబంక్ చేద్దాం. వాడిప్పుడు కొత్తగా వాల్మీకి లాంటి ఒక ఆదివాసి రామాయణం లాంటి మహాకావ్యం రాశాడు అన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఒక ట్రైబల్ రాసిన గ్రంథాన్ని హిందువులు నెత్తిన పెట్టుకుంటున్నారు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. వాడిన్ని రోజులు వాల్మీకి రామాయణాన్ని డెమనైజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు, వాడి డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్ అన్నీ కూలిపోతున్నాయి. అలాగ ఒక డీప్ ఐడెంటిటీ క్రైసిస్లో పడిపోయాడు. అండ్ నిలబడ్డానికి ప్లాట్ఫామ్ కూడా రోజురోజుకి చిన్నదైపోతోంది. వాడికి ఐడెంటిటీ క్రైసిస్ పీక్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా మా హిందువులు, మా హిందూ సమాజం అంటున్నాడు. ఒక పక్క మా హిందూ సమాజం మా గ్రంథాలు అంటూ, మరొక పక్క రామాయణం వాల్మీకి రాయలేదు, చాలా మంది రాశారు అంటూ అబద్ధాలు చెప్తున్నాడు. ఆ సిగ్గులేని వాడేమన్నాడో ఒకసారి విందాం. పూర్తిగా ఎవరికీ తెలియదు స్వామి. వాల్మీకి కూడా తెలియదు. ఎందుకంటే వాల్మీకి ఈజ్ నాట్ అ సింగిల్ పర్సన్. ఎందుకంటే దాంట్లో ఉన్న కొన్ని ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్, ఏంటి అనక్రానిజమ్స్ అంటారు. అంటే ఆ కాలంలో ఉండకూడని విషయాలన్నీ యాడ్ అయి ఉన్నాయి. త్రేతాయుగంలో బౌద్ధుల సంగతి, బౌద్ధ చైత్యాల సంగతి ఎందుకు వస్తుందండి? త్రేతాయుగంలో ఉన్నది ఆంధ్ర, పుండ్ర, పౌండ్ర ఇలాంటి రాజ్యాల పేర్లన్నీ ఎందుకు వస్తాయండి త్రేతాయుగంలో? ఇవన్నీ కలియుగ రాజ్యాలు కదా, అప్పట్లో ఆ రాజ్యాలు ఉండకూడదు కదా. ఏ హిస్టారికల్ బేసిస్ లేకుండా కిష్కింధకాండలో ఆంధ్ర, పుండ్ర ఉన్నాయని చెప్పి ఆ రాజ్యాలు బుద్ధుడి తర్వాత వచ్చాయంటూ అబద్ధాలు చెప్తూ అందుకు రామాయణం వాల్మీకి రాయలేదు, ఇంకెవరో రాశారు అని కంక్లూడ్ చేస్తున్నాడు. ఈ పనికిరాని క్లెయిమ్ని డిబంక్ చేయడానికి అంత కష్టపడక్కర్లేదు. డైరెక్ట్గా ప్రైమరీ సోర్సెస్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఈ శ్లోకం బరోడా క్రిటికల్ ఎడిషన్ కిష్కింధకాండ సర్గ 40 శ్లోకం 13లో దొరుకుతుంది. సుగ్రీవుడు వానరుల్ని సీత ఎక్కడుందో కనిపెట్టమని దక్షిణానికి పంపిస్తాడు. సుగ్రీవుడు జంబూద్వీప దక్షిణాన్నేముంటుందో వివరిస్తాడు. ఆ వివరణలో గోదావరి, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ జాగాలు వస్తాయి. ఈ శ్లోకం తర్వాత ఇంటర్పోలేట్ అయింది అనడం ఒక ఫ్యాలసీ. వాల్మీకి రామాయణం మీద చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరిగింది. బరోడా క్రిటికల్ ఎడిషన్ ఈ శ్లోకాన్ని ఇంటర్పోలేషన్లా కాకుండా క్రిటికల్ కోర్ టెక్స్ట్లో భాగంగా క్లాసిఫై చేసింది. స్కాలర్స్ ప్రకారం ఈ ఆంధ్ర, పుండ్ర మెన్షన్ రామాయణంలో తర్వాత యాడ్ చేయబడినది కాదు. ఆంధ్ర, పుండ్ర అనే జాగాలు బుద్ధిస్ట్ జాగాలు కావు. వాటి మెన్షన్ ఐత్రేయ బ్రాహ్మణాలో ఫస్ట్ కనిపిస్తుంది. ఐత్రేయ బ్రాహ్మణ అట్లీస్ట్ 900 BC అంత పురాతనమైనది. ఐత్రేయ బ్రాహ్మణలో 7th వాల్యూమ్లో 3rd చాప్టర్లో 18వ ఖండిక చూడండి. ఈ ఖండికలో విశ్వామిత్రుడి కొడుకుల గురించి ఉంది. ఈ ఖండికలో ఆంధ్రులు, పుండ్రులు ఎస్టాబ్లిష్డ్ రీజనల్ గ్రూప్స్గా ఐడెంటిఫై చేయబడ్డారు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం రివీల్ చేసిన మహర్షి. ఈ ఖండికల్లో విశ్వామిత్రుడికి 101 కొడుకులు. విశ్వామిత్రుడి కొడుకుల్లో అందరికన్నా పెద్దవాళ్లు ఆంధ్రులయ్యారు. వైదిక ఆచారం ప్రకారం పెద్దవాళ్లకే ఎక్కువ స్టేటస్ ఉంటుంది. సో ఆ 50 మంది పెద్ద కొడుకులు విశ్వామిత్రుడి హెరిటేజ్ని, నాలెడ్జ్ని కంటిన్యూ చేస్తారు. కాకపోతే సునహశేప అని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల ఆ 50 మంది పెద్ద కొడుకులు శాపానికి గురవుతారు. విశ్వామిత్రుడి శాపం కారణంగా అతని కొడుకులు దూర ప్రాంతానికి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. సో అలాగా విశ్వామిత్రుడి పెద్ద కొడుకులు ఆంధ్రులు, పుండ్రులు అయ్యారు. అంటే ఆంధ్ర, పుండ్ర బుద్ధుడి తర్వాతే వచ్చాయనడం అజ్ఞానం. ఆంధ్రులు వేదాల ప్రకారం విశ్వామిత్రుడంత తండ్రినే ఎదిరించే అంత గొప్ప కొడుకులు. సో ఆంధ్ర, పుండ్ర వేదకాలంలో ఎస్టాబ్లిష్ చేయబడిన రాజ్యాలు. అందుకని డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి చేస్తున్నది ఫాల్స్ ప్రాపగాండా. ఇంకేమన్నాడా సచ్చినోడు? వాల్మీకి ఒక సింగిల్ ఆథర్ కాదంట, బ్రాహ్మణులు రామాయణాన్ని మార్చేశారంట. అదే కదా అన్నాడు. వానరులని, రాక్షసులని అంత డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేయగలిగేది కేవలం ఒక ట్రైబల్ ఇన్సైడర్ మాత్రమే అని స్కాలర్స్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. కానీ ఆ ఫ్రాడ్ గాడి కడుపు మంట ఏంటంటే అంతటి ధర్మగ్రంథాన్ని ఒక ఆదివాసి రాసేశాడు అని. అలా అయితే హిందువుల్ని డివైడ్ చేయడం కష్టమైపోతుంది, హిందూస్ మధ్యలో క్యాస్ట్ వార్ క్రియేట్ చేయడం కష్టమైపోతుంది అని బాధ. కానీ వాడికి నిలబడ్డానికి చోటు కనపడకపోతే మా హిందువులు, మా హిందూ సమాజం అంటాడు.
అది రేషనలిజం కాదు, మోసం. వాడి వ్యూవర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ మోసం చేయడం వాడి పని. వాల్మీకి రామాయణంలో ఎటువంటి అనక్రోనిజం లేదు. సరే, ఇప్పుడు ఈ సచ్చినోడ్ని వదిలేసి ఇంకో బేవకూఫ్ గడేమంటున్నాడో విందాం. అసలు బ్రాహ్మణవాద మైండ్ సెట్ ఏంటి? వాళ్ళు ఎందుకు రామాయణాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా మోడిఫై చేస్తూ వచ్చారు? విన్నారా? అది కంప్లీట్లీ ఫేక్ న్యూస్. బ్రాహ్మణవాదం అనే పదం క్రిస్టియన్ మిషనరీస్ 200 ఏళ్ల క్రితం ఇన్వెంట్ చేసిన ఇమాజినరీ వర్డ్. ఆ బ్రాహ్మణవాదం అనే పదమే ఏన్షియన్ నాలెడ్జ్ ప్రిజర్వ్ చేస్తున్న బ్రాహ్మిన్ కాస్ట్ వాళ్ళని విచ్ హంట్ చేయడానికి కనిపెట్టిన వర్డ్. అలాంటి ఒక్క వర్డ్తో హిందూస్ని డివైడ్ చేయొచ్చు అని క్రిస్టియన్ మిషనరీస్ కనుక్కున్నాయి. ఆ ఎప్పుడో కనిపెట్టిన వర్డ్ని ఇప్పుడు ఈ బాబు గోగినేని బ్యాచ్ టెర్రరిస్ట్స్ వాడుతున్నారు ఇండియాని బ్రేక్ చేయడానికి. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. ఏమి దాచిపెడదామని మోడిఫై చేస్తున్నారు, ఏమి స్ప్రెడ్ చేద్దామని, రాముని ఎలా వాడుకుందామని వాళ్ళు రాముడి క్యారెక్టర్ ని మోడిఫై చేశారు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. ఒరేయ్ జోకర్, నీ ప్రతి నాన్సెన్స్ ని ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో డిబంక్ చేసేశాను. లింగ్విస్ట్స్ అండ్ స్కాలర్స్ ప్రకారం వాల్మీకి రామాయణం ఒక ఆదివాసి రాశాడు. అంత గొప్ప మహాకావ్యాన్ని బుద్ధులు కాజేశారు. కాజేయడమే కాకుండా అందులో ఇన్సెస్ట్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. రీసెర్చర్స్ ఏమన్నారు అనేది కనుక మీరు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. ఇక మనం రీసెర్చర్స్ ఏం చెప్పారు అనేది చూద్దాం. ఓకే, సో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ గా ఫస్ట్ అసలు అంధభక్తులు ఏమంటున్నారు అనేది చూద్దాం. కాకపోతే అంబేద్కర్ గారు పోయిన తర్వాత లింగ్విస్టిక్ రీసెర్చ్ జరిగింది రామాయణం మీద. ఆ జరిగిన రీసెర్చ్ కంక్లూజన్ మనకి క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ రామాయణ బై రాబర్ట్ పి గోల్డ్మెన్ ఈ బుక్లో మనకు కనిపిస్తుంది. లింగ్విస్టిక్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ అపహరణం, యుద్ధం అనే భాగాలు ఆల్రెడీ బుద్ధుడి కన్నా ముందు టైం నుంచే వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. ఆ రీసెర్చ్ ప్రకారం అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిండకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇవి బుద్ధుడి కంటే ముందు కాలంలో ఉన్న వాల్మీకి రామాయణంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ ఈ పురాతనమైన వాల్మీకి రామాయణంలో ఈ అపహరణం, యుద్ధం అనేవి కోర్ సీక్వెన్స్ లో సెంట్రల్ ఎలిమెంట్స్. అరణ్యకాండలో శూర్పణఖను ఎదుర్కోవడం, మారీచుడి మాయ అండ్ సీతాపహరణం ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఈ అపహరణమే ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఈ మొత్తం ఎపిక్ లో. అండ్ ఇది బుద్ధుడి కంటే ముందు కాలం నుంచే ఉంది. సో ఈ కోర్ ఎపిక్ అనేది బుద్ధుడి కంటే ముందే, అంటే మనం ఒక 7th century అనుకోవచ్చు. 7th century BC నుంచి ఆల్రెడీ ఉంది. కాకపోతే ఆ కోర్ బుక్స్ లో రాముణ్ణి ఒక హ్యూమన్ హీరోలా మాత్రమే చూపించారు. అతను ఒక విష్ణువు అవతారం, అతను ఒక డివైన్ క్యారెక్టర్ అనే సూచనలు ఉండవు. సీతాపహరణం తర్వాత రాముడు పడిన శోకం ఒక హ్యూమన్ హీరో పోర్ట్రేయల్తో కన్సిస్టెంట్ గా ఉంటుంది. మరి రాముడికి దైవత్వం తర్వాత రాసిన బాలకాండ, ఉత్తరకాండలో కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈయన ముఖ్యంగా 3 పాయింట్లు చెప్తున్నాడు. ఏంటి అంటే అంబేద్కర్ కంటే ముందు అసలు రీసెర్చే జరగలేదు అని. ఫ్రెండ్స్ విన్నారా ఏమంటున్నాడో? నేను అంబేద్కర్ ముందు అసలు రీసెర్చే జరగలేదు అని ఎప్పుడైనా అన్నానా? కావాలంటే రివైండ్ చేసి నేను అన్నది మళ్ళీ వినండి. అంబేద్కర్ ముందు కూడా రామాయణాన్ని కొంతమంది రీసెర్చర్స్ స్టడీ చేశారు. అంబేద్కర్ చనిపోక ముందు జరిగిన రీసెర్చ్లో మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్, ఆర్కియలాజికల్ కోరిలేషన్ మరియు గ్రామాటికల్ అనాలిసిస్ జరగలేదు ఆ శ్లోకాలని సైంటిఫిక్గా ఐసోలేట్ చేయడానికి. అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని థౌజండ్స్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్స్ని కంపేర్ చేసి ఒరిజినల్ టెక్స్ట్ని ఐసోలేట్ చేశారు. నేను మాట్లాడింది ఆ లింగ్విస్టిక్ స్ట్రాటిగ్రఫీ మెథడాలజీ గురించే. ఆ మెథడాలజీ సైంటిఫిక్లీ సుపీరియర్. సో వాల్మీకి రామాయణం పైన కాంప్రిహెన్సివ్ రీసెర్చ్ జరిగింది అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాతే. ఫ్రెండ్స్, మీకు ఈ టాపిక్ పైన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే బరోడా క్రిటికల్ ఎడిషన్ చదవండి. ఆ వెధవ ఇంకేం కూసాడో విందాం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రీసెర్చర్లు, లింగ్విస్టులు అందరూ కన్ఫర్మ్ చేసేసారంట, కంక్లూడ్ చేసేసారంట. ఏంటి? ఈ కోర్ వాల్మీకి రామాయణ ఫస్ట్ అని చెప్పేసి. నేను చెప్పింది ఫ్యాక్చువల్. నేను దాన్ని నా ప్రీవియస్ వీడియోస్లో రిపీటెడ్గా ప్రూవ్ చేశాను. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. అఫ్ కోర్స్ వాళ్ళ మాటల ప్రకారం చూసినా కూడా ఈ రామాయణం అనేది 7th centuryలో రాశారు. రాముడు దేవుడు కాదు అసలు, దశావతారం అనేది ఒక బూటకం, ఒక నాటకం అనేసి వాళ్ళు ఒప్పేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, నా మాటల్ని మళ్ళీ ట్విస్ట్ చేస్తున్నాడు. నేనెప్పుడైనా అలా అన్నానా? నేను అనని విషయాలను ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు? ఎందుకంటే వాడొక డీప్ ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. దాని గురించి నా ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను. ఫ్రెండ్స్, కావాలంటే రివైండ్ చేసుకొని మళ్ళీ వినండి. నేనేమన్నానంటే రామాయణం కోర్లో రాముడి డిపిక్షన్ ఒక హ్యూమన్ డిపిక్షన్తో కన్సిస్టెంట్గా ఉంటుంది అని. ఇంకేమన్నానంటే
రాముడికి దైవత్వం బాలకాండ ఉత్తరకాండల్లో కనిపిస్తుంది అని. ఆ లాజిక్ని కనిపెట్టింది నేను కాదు, అది స్వయాన్న వాల్మీకి ఇంటెన్షనే. ఒక అతిబలమైన రాక్షసుణ్ణి ఒక మనిషి చంపుతాడు అన్నట్టు చూపించాడు వాల్మీకి. దశావతారం అనే కాన్సెప్ట్కి కూడా మనిషిలాగా పుట్టి రాక్షసుణ్ణి చంపడం ఒక థియలాజికల్ రిక్వైర్మెంట్. సో నా స్టేట్మెంట్ దశావతారం కాన్సెప్ట్ని వ్యాలిడేట్ చేస్తుంది. వింటున్నావా బేవకూఫ్ రేషనలిస్ట్ అండ్ ద మోస్ట్ వల్గర్ హ్యూమనిస్ట్? ఇంకొక విషయం ఏంటంటే, రావణాసుణ్ణి దేవుళ్ళు, గంధర్వులు, అసురులు ఎవరూ చంపలేరు. అలాగ రాముడు రావణుణ్ణి చంపగలుగుతాడు. రాముడు మనిషి కాబట్టే దశావతారంలో ఒక సక్సెస్ఫుల్ అవతారం. రాముడు దేవుడు అయ్యుండుంటే అతను పాటించిన ధర్మానికి అంత వాల్యూ ఉండేది కాదు. రాముడు మర్యాద పురుషోత్తముడు. ఆ 7th అవతారం పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే రాముడు మనిషే అయ్యుండాలి. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. దాంట్లో కూడా అసలు రీసెర్చర్స్ ఏం చెప్పారు అనే విషయం మీద వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారు, అసలు నిజంగా ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, వాడు మాట్లాడిన ప్రతి సెంటెన్స్ అబద్ధమని నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను గతంలో చెప్పినవన్నీ కరెక్టే, నేను మళ్ళీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ ఆ వల్గా బేవకూఫ్ గాడు వాడి మాట మీద ఎప్పుడూ నిలబడలేదు. నేను వాడి అబద్ధాలని డిబంక్ చేసిన ప్రతిసారి వాడు గోల్ పోస్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు. వాడి గోల్ పోస్ట్స్ చేంజ్ చేయడం వాడు అలవాటు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. సో ఈ లిస్ట్లో నేనేం చేశానంటే వరల్డ్లో ఇప్పటి వరకు ఉన్న టాప్ 12 ఇండాలజిస్ట్స్ అన్నమాట. ఓకే, ఫిలాలజీలో మళ్ళీ ఇండాలజిస్టులు, వీళ్ళందరూ సాంస్క్రిట్ ఎక్స్పర్ట్స్. ఇండాలజిస్టులని, సాంస్క్రిట్ ఎక్స్పర్ట్లని వెతికి పట్టుకున్నాడంట. కానీ తీరా చూస్తే ఆ లిస్ట్లో ఉన్న ఫస్ట్ పర్సన్కే సాంస్క్రిట్ రాదు. అతని ట్రైనింగ్ కూడా ఇండాలజీలో లేదు. ఈ సొంత చెల్లిని పెళ్లి చేసుకున్న రామపండిత దద్దమ్మ వాణ్ణి వాడు ఫూల్ చేసుకోవడం ఎప్పుడు ఆపుతాడో ఏంటో. ఇంకా ఈ లిస్ట్లో చూస్తే కేవలం విఎస్ సుక్తాంకర్, జాన్ బ్రాకింగ్టన్ మరియు రాబర్ట్ గోల్డ్మ్యాన్ మాత్రమే జాయింట్ ఎక్స్పర్ట్స్ ఇన్ సాంస్క్రిట్ అని భావించొచ్చు. ఆ ముగ్గురు జాయింట్స్ వాల్మీకి రామాయణమే పురాతనమైనది అని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఏమన్నాడో చూద్దాం. ఓకే ఓకే సో పాయింట్ నెంబర్ 1, అంబేద్కర్కి ముందు రీసెర్చే జరగలేదు, అసలు అంబేద్కర్కి రీసెర్చ్ ఐడియానే లేదు, ఏం చెప్పారో అనేసి అన్నాడు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా అలా అన్నానా? వీడు నా గురించి అబద్ధాలు చెప్పడం ఆపడు, నేను వీడి బాబు గోగినేని టెర్రరిస్ట్ గ్యాంగ్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయడం ఆపను. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. కానీ కాదు, అంబేద్కర్ కంటే ముందు కూడా యాక్చువల్గా ఇదిగో టాప్ వరల్డ్ లో టాప్ ఇండాలజిస్టులు తీస్తేనే 5 వచ్చారు. ఈ 5లో 2 జాతకా ఫస్ట్ అన్నారు, 3 కోర్ రామాయణ ఫస్ట్ అన్నారు. జాతక కథే పాతది అన్న 2లో ఒకళ్ళకి సంస్కృతం చదవడమే రాదు. ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానో మీకు అర్థం అవుతోంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్క జాకోబీ తప్పిస్తే ఇది బుద్ధుడి తర్వాత రాసుకున్న కథే అని చెప్పారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తప్పు చెప్తున్నాడు. వాళ్ళేమన్నారంటే మనకి దొరికిన మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ బుద్ధుడి కాలం తర్వాతవి అన్నారు. ఎనీవే, వాళ్ళన్నవన్నీ ఇన్వాలిడేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ కంటే ముందు రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ లో కూడా దాదాపు 50% మంది జాతగానే ఫస్ట్ ఉండొచ్చు అన్నారు, ఒక 50% మంది కోర్ రామాయణ ఫస్ట్ ఉండొచ్చు అన్నారు. అంబేద్కర్ చనిపోక ముందు కాలంలో జరిగిన రీసెర్చ్లో స్టాండర్డైజ్డ్ సైంటిఫిక్ టెక్స్ట్ని కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే అది అప్పుడు అవైలబులే కాదు. స్టాండర్డైజ్డ్ సైంటిఫిక్ టెక్స్ట్ బరోడా క్రిటికల్ ఎడిషన్ కంప్లీట్ అయిన తర్వాతే అవైలబుల్ అయింది. 1950స్కి ముందు మ్యాక్స్ వెబర్, ఏబీ కీత్ స్టడీ చేసిన వాటిని వల్గేట్ వర్షన్స్ అంటారు. అంటే అవి ఇంటర్పోలేషన్స్తో నిండిపోయి ఉన్న వర్షన్స్. అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత బరోడా ప్రాజెక్ట్ కారణంగా థౌజండ్స్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్స్ కంపేర్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో ఇంటర్పోలేషన్స్ అన్నిటినీ సెపరేట్ చేసేసి కోర్ రామాయణాన్ని బయటికి తీశారు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. సో వీళ్ళు చెప్పిన క్లెయిమ్ తప్పనమాట. అంబేద్కర్కి ఏం తెలియకుండా ఊరికనే ఏదో జాతక సింపుల్ గా ఉంది కాబట్టి జాతక ఫస్ట్ అని అనేశాడు అనడానికి లేదు. ఎపిక్ సాంస్క్రిత్ ఆర్ అర్ష సంస్కృతం అనేది ఉందని కూడా మ్యాక్స్ వెబర్కి, ఏబీ కీత్కి తెలీదు. నేను అనని మాటల్ని చెప్తున్నావు. అంబేద్కర్కి ముందు రీసెర్చే జరగలేదు అని నేను ఎప్పుడు అనలేదు. అంబేద్కర్కి ముందు మ్యాక్స్ వెబర్ అండ్ ఏబీ కీత్ల రీసెర్చ్ చేత్తో డ్రా చేసిన మ్యాప్ లాంటివి.
కానీ రాబర్ట్ గోల్డ్మెన్ మరియు జాన్ బ్రాకింగ్టన్ చేసిన రీసెర్చ్ గూగుల్ మ్యాప్ శాటిలైట్ ఇమేజరీ లాంటిది. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, చేతితో డ్రా చేసిన మ్యాప్ని సైంటిఫిక్ అంటారా, శాటిలైట్ ఇమేజరీని సైంటిఫిక్ అంటారా? నెక్స్ట్ ఏమన్నాడో విందాం. ఓకే. అంటే వీళ్ళు మోసగాళ్ళు అన్నమాట. వీళ్ళు హిందూ ముసుగులో ఉన్న మోసగాళ్ళు మాత్రమే. వీళ్ళు హిందువులు కాదు. హిందూయిజానికి అత్యంత డేంజరస్ వీళ్ళే అన్నమాట. హిందూయిజాన్ని మాక్సిమం డ్యామేజ్ చేసేది కూడా వీళ్ళే. ఒరేయ్ మోసగాడివి నువ్వే డిక్లేర్ చేశావు. నీకింకేమీ జాబ్ దొరకకపోతే కాషాయం ధరించి ధర్మం పేరుతో మోసం చేస్తాను అని ఒప్పుకున్నావు. నీ పర్సనాలిటీ మొత్తం మోసమే, నీ కాంటెంట్ మొత్తం మోసమే. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం మిషనరీస్ ఇన్వెంట్ చేసిన బ్రాహ్మణిజం వర్డ్ని వాడతావు ఇండియాని డీస్టెబిలైజ్ అండ్ డివైడ్ చేయడానికి. నువ్వు హిందువులకి ఎలాగో డేంజరే, దాంతోపాటు నువ్వు రేషనలిస్ట్స్ అండ్ హ్యూమనిస్ట్స్ కూడా డేంజరే. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. ఇప్పుడు నేను టాప్ 12 ఇండాలజిస్టులను తీసుకున్నాను అనమాట. ఓకే. ఇందులో 8 out of 12 పీపుల్ జాతకానే ఫస్ట్ రాశారు. అంటే రీసెంట్ వర్క్ కూడా, రీసెంట్ ఇండాలజిస్టులు 2025 వరకు వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ, రైట్? 8 out of 12 పీపుల్ జాతకానే ఫస్ట్ అన్నారు. ఒరే దొంగ వెధవా, స్క్రీన్ పైన 7:5 రేషియో చూపిస్తున్నావు, కానీ 8:4 అంటున్నావు. వీడి మొత్తం వీడియోలో ఒక్కటంటే ఒక్క సెంటెన్స్ కూడా నిజాయితీగా చెప్పింది కాదు. నేను చేసిన డిబంకింగ్కి కౌంటర్ ఇవ్వలేక ఈ ఫేక్ లిస్ట్ ఒకటి తయారు చేసుకుని వచ్చాడు. ఈ టేబుల్ని చాలా అప్డేట్ చేయాలి. ఫస్ట్ మనం మ్యాక్స్ వెబర్కి సంస్కృతం రాదు అని చూసాం కదా, సో అతన్ని లిస్ట్లోంచి తీసేద్దాం. ఇప్పుడు మొత్తం 11 మంది మిగిలారు కదా. ఈ 11 మంది లిస్ట్ ఎంత ఫేక్ అని తెలియాలంటే ఈ లిస్ట్లో ఉన్న రిచర్డ్ గాంబ్రిక్ని చూడండి. రిచర్డ్ గాంబ్రిక్ ఏమన్నారో చూడండి. దశరథ జాతక కథ వాల్మీకి రామాయణానికి సెటైర్ అన్నారు. ఇంకొక దగ్గర అతను జాతక కథని ప్యారడీ అన్నారు. ప్యారడీ అంటే అర్థమేంటి? ఆల్రెడీ ఉన్న ఒరిజినల్లోంచి కాపీ కొట్టినది అని. చూసారా ఫ్రెండ్స్, రేషనలిస్ట్ అని చెప్పుకుంటూ ఎంత మోసం చేస్తున్నాడో అందరినీ. సో మన లిస్ట్ని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మన రేషియో 6:5 అయిపోయింది. అంటే ఎక్కువ మంది వాల్మీకి రామాయణమే పురాతనమైనది అని చెప్తున్నారు. ఒక చిన్న లిస్టుతో ఎంత మ్యానిపులేట్ చేద్దామని చూశాడు రామపండిత. సరే, ఈ లిస్ట్లో మిగిలిన వాళ్ళని చూద్దాం. ఇక్కడ షెల్డన్ పాలక్ అనే పేరు చూస్తున్నారు కదా. షెల్డన్ పాలక్ 1986లో రీసెర్చ్ చేశారు. అది ఇప్పటికే అవుట్డేట్ అయిపోయింది. షెల్డన్ పాలక్ జాతకా పురాతనమైనది అని చెప్పారు. కానీ గత 30 ఏళ్లలో చాలా మంది హిస్టారియన్స్ పియర్ రివ్యూడ్ స్టడీస్ ద్వారా షెల్డన్ పాలక్ చెప్పింది డిబంక్ చేశారు. షెల్డన్ పాలక్ గురించి ఇంకెప్పుడైనా మాట్లాడదాం. ఇప్పుడు ఈ లిస్ట్లో అతని తర్వాత ఉన్న హ్యారీ గురించి మాట్లాడదాం. హ్యారీ ఫాక్ జర్మన్లో రాశారు. నాకు జర్మన్ చదవడం రాదు కాబట్టి గూగుల్ని AI మోడ్లో అడిగా. గూగుల్ ఏం చెప్పిందో చదవండి. హ్యారీ ఫాక్ దశరథ జాతక కథ వాల్మీకి రామాయణం కంటే పురాతనమైనది అని అనలేదంట. చూసారా రామపండిత ఎంత చీట్ చేస్తున్నాడో. సో మన టేబుల్ని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మన రేషియో 7:4 అయిపోయింది. అంటే 7 వాల్మీకి రామాయణం పురాతనమైనది అంటుంటే కేవలం 4 జాతక అంటున్నారు. నెక్స్ట్ మిగతా రీసెర్చర్స్ ఏమన్నారో చూద్దాం. మైఖల్ విట్జెల్ ఏమన్నారో చూద్దాం. మైఖల్ విట్జెల్ కూడా జర్మన్లో రాశారు. సో నేను మళ్ళీ గూగుల్ని అడుగుతా. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన చూడండి, రామపండిత మళ్ళీ చీట్ చేశాడు. మైఖల్ విట్జెల్ వాల్మీకి రామాయణమే పురాతనమైనది అన్నారంట. సో మన టేబుల్ని మళ్ళీ అప్డేట్ చేద్దాం. ఈ అప్డేట్ చేసిన తర్వాత మన రేషియో 8:3 అయిపోయింది. అంటే ఇప్పుడు 8 మంది వాల్మీకి రామాయణ పురాతనమైనది అంటుంటే కేవలం 3 జాతక అని అంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో చివరి ఎంట్రీ చూద్దాం. నవోమి యాపిల్టన్ ఏమన్నారో చూద్దాం. మళ్ళీ గూగుల్నే అడుగుతాను. స్క్రీన్ పైన చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా నవోమి యాపిల్టన్ వాల్మీకి రామాయణమే పురాతనమైనది అని చెప్పారు. సో మన టేబుల్ని ఫైనల్గా అప్డేట్ చేద్దాం. అంటే ఫైనల్గా 9 మంది వాల్మీకి రామాయణం పురాతనమైనది అంటుంటే కేవలం 2 మాత్రమే జాతక పురాతనమైనది అంటున్నారు. దీని బట్టి రియాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ సాంస్క్రిట్ ఎక్స్పర్ట్స్ వాల్మీకి రామాయణమే పురాతనమైనది అని చెప్తున్నారు. ద మోస్ట్ బేవకూఫ్ రేషనలిస్ట్ అండ్ ద మోస్ట్ వల్గర్ హ్యూమనిస్ట్ రామపండిత అబద్ధాలు అయిపోయనుకుంటున్నారా? లేదు, ఇంకెన్ని అబద్ధాలు ఆడుతున్నాడో విందాం. ఇంకా చూస్తే 10 out of 12 పీపుల్ ఇది బుద్ధుడి తర్వాత రాసుకున్నదే అని చెప్పి అన్నారనమాట. మళ్ళీ పచ్చి అబద్ధం. ఫ్రెండ్స్, ఈ ఇల్లిటరేట్ ఫెలో చెప్పేదేది నమ్మకండి.
నెక్స్ట్ ఏమన్నాడో విందాం. మీరు ఆ వీడియోలో చూస్తే అతను అంధభక్తుడు ఎంత తాపత్రయపడుతున్నాడో చూడండి. బుద్ధుడి కంటే ముందే, బుద్ధుడి కంటే ముందే అని చెప్పేసి. ఒరే బేవకూఫ్, నేనంధభక్తుణ్ణా? నా భక్తి పియర్ రివ్యూడ్ లింగ్విస్టిక్ అండ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ మీద బేస్ అయ్యింది. నేను సైంటిఫిక్ మెథడ్ భక్తుణ్ణి. నువ్వు ఒక జాతక కథని చదవకుండానే అందులో ఒక క్యారెక్టర్ని ఆదర్శంగా తీసుకొని నీ ఛానల్ పేరు పెట్టుకున్నావు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం ఈ దిక్కుమాలిన వెధవ. సో ఆ తాపత్రయం వెనకాల రీజన్ ఏంటి అంటే మాక్సిమం రీసెర్చర్స్ ఇది పోస్ట్ బుద్ధ అని రాశారు కాబట్టి అక్కడ ఆయన అది ఒకటికి 4 సార్లు చెప్పేస్తే ఆయన కింద ఉండే భజన బ్యాచ్ అంతా నిజమని నమ్మేస్తారని ఆయన ఆశ. ఫ్రెండ్స్, విన్నారా ఏమన్నాడో? నేను పదే పదే గుచ్చి బుద్ధుడి కంటే ముందే అని ఎందుకు అన్నానంటే వాడు వాల్మీకి రామాయణం జాతక కథ కాపీ అన్నాడు. అందుకు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. నెక్స్ట్ ఇంతమంది రీసెర్చర్లు ఇంత స్టడీ జరిగిన తర్వాత వీళ్ళు ఈ రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ నే ఎందుకు పట్టుకున్నారు అంటే ఎందుకంటే ఈయన ఒక్కడే ఇది కోర్ రామాయణ ఫస్ట్ వచ్చింది, అది కూడా బుద్ధుడి కంటే ముందు రాసుకున్నారు అని చెప్పారనమాట. అందుకని మిగతా రీసెర్చ్ అంతా ఇగ్నోర్ చేసేసి ఈయనొక్కడనే పట్టుకున్నారు. ఈ ఇల్లిటరేట్ గాడికి చదవడం రాయడం రాదు, చాట్ బాట్ యూజ్ చేయడం రాదు, ఎవిడెన్స్ చూపించకుండా సోది వాగడం మాత్రం వచ్చు. రాబర్ట్ గోల్డ్ మ్యాన్ ఒక్కళ్లే కాదు, వాడు చూపించిన టేబుల్లో 11 మందిలో 9 మంది వాల్మీకి రామాయణం పురాతనమైనది అన్నారు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. పోనీ ఈయనను పట్టుకున్నందుకు ఈయన చెప్పిందైనా నిజాయితీగా చెప్పారా అంటే అది కూడా లేదు. రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ చెప్పిన వాటిల్లో కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పారు. నేనొక్క అబద్ధం కూడా చెప్పలేదు. నేను గోల్డ్ మ్యాన్ చెప్పింది ఎగ్జాక్ట్ గా కోట్ చేశాను. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. ఏంటి అంటే ఆయన కన్ఫర్మ్ చేసేసాడంట, కంక్లూడ్ చేసేసాడంట. సరే, ఆయన ఏం చెప్పాడు చూపిస్తాను చూడండి. నేను ఆ రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ వాల్మీకి రామాయణ పుస్తకమే తీసా అన్నమాట. ఓకే, అందులో ఆయన మీరు చూస్తే హిస్టరీ అండ్ హిస్ట్రోసిటీ సెక్షన్ లో ఇంట్రడక్షన్ లోనే చెప్తాడు ఏంటి అంటే ఒపీనియన్ యాజ్ టు ద డేట్ ఆఫ్ ద పోయం అండ్ ఇట్ సెంట్రల్ ఈవెంట్స్ రేంజ్ ఫ్రమ్ 4th century AD to 6th millennium BCE. Surely the dating of no other work of world literature can boast such a range of scholarly disagreement. ఇంత స్కాలర్లీ డిసగ్రిమెంట్ దేని మీద ఇప్పటిదాకా దేని మీద లేదు అని ఆయన చెప్తున్నాడు. సో వీళ్ళు అన్నట్టు కన్ఫర్మ్ చేసేసారు, కంక్లూడ్ చేసేసారు అనడానికి ఏమీ లేదు ఇక్కడ. విన్నారా మళ్ళీ నా మాటల్ని ఎలా ట్విస్ట్ చేస్తున్నాడో? నా ప్రీవియస్ వీడియోలో రాబర్ట్ గోల్డ్ మ్యాన్ వాల్మీకి రామాయణానికి ఒక ప్రీ బుద్ధిస్ట్ డేట్ ఇచ్చారు అని చెప్పాను. నేను చెప్పింది కరెక్టే. రాబర్ట్ గోల్డ్ మ్యాన్ నిజంగానే కన్ఫర్మ్ చేశారు. కానీ నేను ప్రతి హిస్టారియన్ అదే కన్ఫర్మ్ చేశాడు అనలేదు. ఇక్కడ స్క్రీన్ పైన ఆ దరిద్రుడు హైలైట్ చేసిన పారాగ్రాఫ్ చూస్తే అందులో గోల్డ్ మ్యాన్ ఇతర రీసెర్చర్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను క్లెయిమ్ చేసిన దానికి ఆ పారాగ్రాఫ్లో ఉన్న దానికి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ చెప్తున్నా, రాబర్ట్ గోల్డ్ మ్యాన్ చెప్పిందే నేను చెప్పాను. మరి రాబర్ట్ గోల్డ్ మ్యాన్నే ఎందుకు కన్సిడర్ చేయాలి మనం? ఎందుకంటే రాబర్ట్ గోల్డ్ మ్యాన్ అతని కంటే ముందు వచ్చిన రీసెర్చర్స్ లా కాకుండా సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేసి లింగ్విస్టిక్ స్ట్రాటిగ్రఫీ చేశాడు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. అసలు ఈ పుస్తకం ఎప్పుడు రాసుండొచ్చు అని చెప్పి రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్ ఏంటో చూద్దాం పదండి. ఆయన పైన ప్రీవియస్ సెక్షన్ లో అందరూ అప్పటి వరకు ఉన్న రీసెర్చర్లు అందరి ఇన్ఫర్మేషన్ ని కన్సాలిడేట్ చేసి ఆయన చెప్తున్నాడు అనమాట. లాస్ట్ లో సమ్మరైజ్ అంటే ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే టేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్లైక్లీ దట్ ద archetype of the Valmiki Ramayana can be much earlier than the beginning of 7th century. దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అన్నాడు. ఏంటి? ఆల్దో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ దిస్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిగర్. అంటే ఇది ఆయన జస్ట్ ఒపీనియన్ మాత్రమే, దీనికి ఎట్లాంటి ఎవిడెన్సెస్ ఎట్లాంటి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వలేను. అకాడమిక్ పేపర్లో రీసెర్చ్ పేపర్లో అలాగే రాస్తారు. ఎప్పుడైనా రీసెర్చ్ పేపర్ చదవడం అలవాటుంటే కదా తెలిసేది. ఆ పారాగ్రాఫ్లో ఆ లైన్లో రాబర్ట్ గోల్డ్ మ్యాన్ ఇంపాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ విత్ రిగర్ అన్నారు అంటే అతని దగ్గర వాల్మీకి స్వయంగా రామాయణం రాస్తున్నట్టు ఒక వీడియో లేదు కాబట్టి.
అకాడమిక్ పేపర్స్లో రిగర్ అంటే ఫిజికల్ ఎవిడెన్స్, అంటే ఒక కార్బన్ డేటెడ్ మాన్యుస్క్రిప్ట్ లాంటిది. అలాంటి మాన్యుస్క్రిప్ట్ ఏం లేదు కాబట్టి రిగర్ లేదు అన్నారు గోల్డ్మెన్. ఆ రామపండితగాడు ఇల్లిటరేట్ ఫెలో కాబట్టి వాడికి సైంటిఫిక్ రీసెర్చ్ లాంగ్వేజ్ అర్థం కాదు. గోల్డ్మెన్ ఉద్దేశంలో మన దగ్గర 7th century BC మాన్యుస్క్రిప్ట్ లేదు కాబట్టి అలా రాశారు. రామాయణం ఇంకెప్పుడు జరగడం ఎక్స్ట్రీమ్లీ అన్లైక్లీ అన్నారు అంటే అక్కడ డేట్ని సెటిల్ చేసి కన్ఫర్మ్ చేసేశారు ఆల్రెడీ. నెక్స్ట్ ఏమన్నాడో చూద్దాం. సో ఇంకా ఏంటి అంటే దాని కిందనే ఆయన మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఏంటంటే వీ హ్యావ్ దస్ నారోడ్ డౌన్ ద ప్రాబబుల్ డేట్ ఆఫ్ ద కంపోజిషన్ ఆఫ్ ద వాల్మీకి రామాయణ సమ్ టైమ్ బిట్వీన్ 750 అండ్ 500 BCE. 500 BCE అంటే బుద్ధుడి తర్వాతే అని కదా. 500 BCE అంటే అది బుద్ధుడి తర్వాత ఎలా అవుతుంది? 500 BCE సంవత్సరంలో బుద్ధుడికి 30 ఏళ్ళు ఉండొచ్చు. కానీ రాబర్ట్ గోల్డ్మెన్ వాల్మీకి రామాయణం 500 BCE సంవత్సరంలో కంపోజ్ చేయబడింది అనలేదు. అతని ప్రకారం వాల్మీకి రామాయణం 750 BCEకి 500 BCకి మధ్యలో రాయబడింది. మనం సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ ఫాలో అవ్వాలంటే ఆ రేంజ్కి యావరేజ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. 750 BCకి 500 BCకి యావరేజ్ ఎంత? 625 BCE. 625 BCE అంటే అది 7th century BCE. నేను అదే అన్నాను నా ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. మరి ఆయన ఎందుకు అంధభక్తుడు బుద్ధుడి కంటే ముందే అని చెప్పి అంత నొక్కి చెప్తున్నాడు? క్లియర్ గా రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ 7th century అయ్యుండొచ్చు, దానికి ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు, అయినా కూడా 750 to 500 BCE మధ్యలో రాసుండొచ్చు అన్నప్పుడు అని అంత టైం లైన్ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు మనం 7th century అనుకోవచ్చు బుద్ధుడి కంటే ముందే అని చెప్పి నొక్కి నొక్కి చెప్తున్నాడు? నొక్కి నొక్కి చెప్తున్నది నేను కాదురా బేవకూఫ్. నొక్కి నొక్కి చెప్తున్నది రాబర్ట్ గోల్డ్మెన్. అసలు నువ్వు క్రిటికల్ ఎడిషన్ చదివావా? క్లియర్గా వాల్మీకి రామాయణం ప్రీ బుద్ధ అని కన్ఫర్మ్ చేశారు రాబర్ట్ గోల్డ్మెన్. నా ప్రీవియస్ వీడియోలో నేనేమన్నానంటే రాబర్ట్ గోల్డ్మెన్ వాల్మీకి రామాయణాన్ని 7th century BC అనుకోవచ్చు అన్నాను. సో నేనన్నది కరెక్టే అని ఈ రామపండిత బేవకూఫ్ గాడే కన్ఫర్మ్ చేశాడు. మనం ఇందాక చూసాం కదా, ఆ డేట్ రేంజ్కి యావరేజ్ 625 BCE. 625 BCE అంటే అది ప్రీ బుద్ధానే. సో నేను కరెక్టే చెప్పాను. అది ఫ్రెండ్స్, అక్కడితో వాడి వీడియో అయిపోయింది. వాడు చెప్పిన విషయాల్లో ఒక్కటంటే ఒక్కటైనా మీకు కరెక్ట్ అనిపించిందా? నేను ఆ బేవకూఫ్ గాడిని వాడి బీజీ గ్యాంగ్ మొత్తాన్ని వీడియోస్ చేసి ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా కాంటెంట్లో ఒక్క చిన్న మిస్టేక్ కూడా కనిపెట్టలేకపోయారు అందరూ కలిసిన. నేను ఇన్ఫాలిబుల్ అని చెప్పట్లేదు, కానీ ఎవిడెన్స్ మీ కళ్ల ముందే ఉంది. వాళ్ళు నా కాంటెంట్లో మిస్టేక్స్ ఫైండ్ చేయలేకపోతున్నారు, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోలేకపోతున్నారు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళు కాంటెంట్ చేయడం ఆపేసినా కూడా నేను నా డిబంక్ చేయడం ఎప్పటికీ ఆపను. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఆ బాబు గోగినేని బ్రాండ్ ఫేక్ న్యూస్ ప్రాపగాండిస్ట్స్ని, హిందూ హేటింగ్ టెర్రరిస్ట్ని ఎక్స్పోజ్ చేస్తాను. అంతవరకు సెలవు. జై భారతి. చూడండి, ఇదంతా మోసం అన్నమాట. జనాలని మూర్ఖులు చేయటమే వీళ్ళ మెయిన్ అజెండా అన్నమాట.